బండి భగీరథను చల్లపల్లి జైల్లో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పేట్ బషీరాబాద్ స్టేషన్లో భగీరథను ప్రశ్నించనున్నారు. 3 రోజుల పాటు భగీరథను పోలీస్ కస్టడీలో ప్రశ్నించనున్నారు. బండి భగీరథను చల్లపల్లి జైల్లో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పేట్ బషీరాబాద్ స్టేషన్లో భగీరథను ప్రశ్నించనున్నారు. 3 రోజుల పాటు భగీరథను పోలీస్ కస్టడీలో ప్రశ్నించనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, శ్రీనివాస్ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథను పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రస్తుతం కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల్లో భాగంగా ఈ కస్టడీలోకి తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నెల 20వ తారీఖున మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో పేట్ బషీరాబాద్ పోలీసులు సిట్ అధికారులు ప్రత్యేకంగా వారం రోజుల పాటు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు పిటిషన్ అయితే దాఖలు చేశారు. ప్రస్తుతం కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇరు వర్గాల వాదనలు పరిగణలోకి తీసుకుని 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొద్దిసేపటి క్రితం పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే బండి భగీరథను ప్రస్తుతం కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకురానున్నారు. ఇక్కడ అతని నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకు ప్రస్తుతం పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో సిట్ అధికారులు అతన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినప్పటికీ కీలకమైన సమాచారాన్ని రాబట్టలేకపోయాము. కాబట్టి ఆ సమాచారాన్ని అంతా రాబట్టాలంటే ఖచ్చితంగా తమకు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా వారం రోజులు అనుమతి కోరగా 3 రోజుల్లో భాగంగా ప్రస్తుతం మొదటి రోజు కస్టడీ అయితే మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ యువతి చాలా ఆరోపణలు చేసింది. ఎవరైతే ఆ మైనర్ బాలిక ఉందో ఆ బాలిక కొన్ని ఆరోపణలు అయితే చేసింది. ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకుని బండి భగీరథ నుంచి వివరాలు రాబట్టేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గత సంవత్సరంలో మొయినాబాద్ ఫామ్ హౌస్లో 31వ తారీఖున తనపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు, అసలు అక్కడకు ఏ ఉద్దేశంతో తీసుకువెళ్లారు, అలాగే వీరితో పాటుగా బండి భగీరథతో పాటు ఇంకెవరు ఉన్నారనే దానిపై కూడా పూర్తిగా వివరాలు అయితే రాబట్టేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు యువతితో చాటింగ్ చేశాడు, అలాగే ఫోన్ కాల్స్ చేశాడన్న అభియోగాలు కూడా ఉన్నాయి, ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా కొన్ని డిజిటల్ ఆధారాలు సేకరించేందుకు కూడా పోలీసులు ఈ కస్టడీలో కీలకంగా రాబట్టేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా యువతితో చాలా రోజుల పాటు నెలల పాటు పరిచయమైన కొద్ది రోజుల నుంచి కూడా చాటింగ్ చేశాడు, ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా సంభాషణలు జరిగాయి. కాబట్టి ఏ విధమైన సంభాషణలు జరిగేవి, అలాగే ఎప్పుడెప్పుడు తరచుగా వీళ్ళంతా కూడా చాటింగ్ చేసుకున్నారనే దానిపై కూడా పూర్తిగా బండి భగీరథ నుంచి వివరాలు రాబట్టేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే బండి భగీరథకు సంబంధించిన స్నేహితుల వద్ద నుంచి కావచ్చు, అలాగే ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆ బాధిత మహిళ తోటి స్నేహితురాల వద్ద నుంచి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళని కూడా విచారించి ఇప్పటికే సమాచారాన్ని సేకరించారు. సో బండి భగీరథ తన దగ్గర బండి భగీరథకు స్నేహితుల వద్ద నుంచి, అలాగే మైనర్ బాలిక వద్ద ఉన్న ఆమె యొక్క స్నేహితురాళ్ళు, సో వీళ్ళందరి యొక్క స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం బండి భగీరథను విచారించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు వీళ్ళకి పరిచయం ఎలా ఏర్పడింది, ఏ విధంగా ఏర్పడింది, ఎక్కడెక్కడికి వెళ్ళేవారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అలాగే కొన్ని ఆరోపణలో భాగంగా బండి భగీరథ కూడా తనను హనీ ట్రాప్ చేశాడని కరీంనగర్లో అక్కడ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేశాడు. సో అక్కడ ఎందుకు హనీ ట్రాప్ కేసు పెట్టాల్సి వచ్చిందనే దానిపై కూడా ఈ కస్టడీలో ఇలాంటి వివరాలన్నీ కూడా రాబట్టేందుకు ప్రత్యేకంగా సిట్ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కస్టడీలో పూర్తిగా పోలీసులు భావించే తాము ఏవైతే సమాధానాలు రాబట్టాలనుకుంటున్నారో ఆ ప్రశ్నలన్నింటికి జవాబులు ఇస్తాడా లేదనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు పోలీస్ స్టేషన్ వద్ద పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే మోహరించారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మరోవైపు కార్యకర్తలు లేదంటే ఇతర ఆ బాలికకు సంబంధించి ఆ యువతకు సంబంధించి కొంతమంది సంఘీభావం తెలిపే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఉంది. న్యాయం చేయాలంటూ కూడా స్టేషన్ వైపుకు వచ్చే అవకాశం ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు లేకుండా పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ప్రస్తుతం భారీ బందోబస్తును అయితే ప్రస్తుతం ఇక్కడైతే ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లోనే నేరుగా చర్లపల్లి వద్ద అక్కడ మెడికల్ చెకప్ అవగానే నిందితుడిని అయితే ఇక్కడికి తీసుకువస్తారు. అయితే ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలన్నర లోపు మాత్రమే, సాయంత్రం 5 గంటలన్నరలోగా విచారణ పూర్తి చేయాలి కస్టడీలో. సో ఈ 3 రోజుల అనంతరం అతన్ని చర్లపల్లి జైలుకు పంపించాలని
కోర్టు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ప్రస్తుతం పోలీసులు కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. మరికొద్ది సేపట్లోనే కస్టడీ అయితే ప్రారంభం కాబోతుంది. ఆ కస్టడీలో పూర్తిగా కీలక అంశాలు రాబట్టే తరుణం కాబట్టి చాలా కేసును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి సైబరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా ఆ కుక్కట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. కాబట్టి మొత్తం ఈ సమాచారాన్ని అంతా కూడా ప్రతిష్టాత్మకంగా రాబట్టేందుకు తెలుస్తుంది. ఈ నెల 8వ తారీఖున ఆ బాధిత మహిళ అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆ బండి భగీరథను 16వ తారీఖున పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అనంతరం 3 రోజుల కస్టడీలో భాగంగా ప్రస్తుతం మరికొద్దిసేపట్లో కస్టడీ అయితే ప్రారంభం కానుంది. చూడాలి ఆ బండి భగీరథ పోలీసులకు పూర్తిగా కస్టడీలో సహకరిస్తాడా లేదనేది మరికొద్దిసేపట్లోనే కస్టడీ ప్రారంభం కానుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మనకట్.